లో కల్తీ ఉండొచ్చని నమ్ముతున్నటువంటి వాళ్ళు కూడా జంతు కొవ్వు కాదనినే మెజారిటీ ప్రజలు నమ్మారు. అది నిజమయ్యింది ఇప్పుడు. అలాగే ఈ ఇప్పుడు కూడా జనం దాన్ని ఏమంటారు, యాసిడ్, బాత్రూమ్ యాసిడ్ లాంటిది అయితే నమ్మట్లేదు. కల్తీ మేబీ జరిగి ఉండొచ్చు, లైక్ డాల్డాను పామ్ ఆయిల్ కలిపారో లేకపోతే ఇంకోటి అట్లాంటిది అయితే అదేదో కావాలని ఉద్దేశపూర్వకంగా కలిపి ఉండకపోవచ్చు అనేటటువంటిది నమ్మేవాళ్ళేమో వైసీపీ మనుషులు. లేదు అది కావాలనే కలిపారు, వాళ్ళు కూడా ఇప్పుడు జంతుకోవు కాదని నమ్ముతున్నారు. లేదు, మొదటైతే చంద్రబాబు గారు చెప్పారు కాబట్టి జంతుకోవు అని నమ్మిన వాళ్ళే ఉన్నారు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళకి తెలియదు కాబట్టి ఇప్పటికీ వాళ్ళు నమ్ముతున్నారు. అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు మిగతా వాళ్ళు మాత్రం అది జంతుకోవు కాదని ఇప్పుడు వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది. అదే సందర్భంలో కల్తీ అయితే జరిగిందన్నది వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. అందులో డబ్బులు సంపాదించుకున్నాడు జగన్ అని వాళ్ళు నమ్ముతున్నారు. ఇక్కడ ఎవరి నమ్మకము ఎవరు మార్చలేదు. అయితే తటస్థులైనటువంటి ప్రజలకి ఈ రెండు వెర్షన్స్ వినడానికి ఒక వేదిక సాక్షిగా కుదిరింది. అది మండలిలో జరిగింది. సరే, ఒక రకంగా నిన్న ఒక అంశం కూడా తెర మీదకి వచ్చింది. సంగం డైరీతో వైష్ణవి డైరీ ఒకప్పుడు ఇద్దరు కలిపే చేశారు. ఇలాగనే వీళ్ళు ఇందాపూర్ హెరిటేజ్ ఎలా రేట్ చేస్తున్నారు అంటే, ఈ బోలే బాబా డైరీకి కావాలనే కట్టబెట్టారు, ఆయన ఎవరో అప్పన్న ఎవరో మధ్యలో ఉండి ఇలా రేట్ చేస్తున్న టైంలో నిజంగా